ఇక్కడ అభ్యర్థి రఘునాథ్ రెడ్డి కాకుండా వేరే పేర్లు కూడా కొన్ని పరిశీలనలో ఉన్నాయి. 12 కదిరి, కందికుంట ప్రసాద్, 13 హిందూపురం. ఈసారి నందమూరి బాలకృష్ణ కాకుండా ఆయన సతీమణి వసుంధర రంగంలో దిగే అవకాశం కూడా కనపడుతూ ఉంది. 14 మడకశిర వీరన్న. ఇక కడప జిల్లాలో ఎట్లాగైనా పాగా వేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు టీడీపీ జనసేన పార్టీలు. 1 రైల్వే కోడూరులో అనితా దీప్తి పేరు పరిశీలిస్తున్నారు. 2 బద్వేలు జనసేన పోటీ చేస్తుంది. 3 రాజంపేట జనసేన పోటీ చేస్తుంది. 4 కడపలో ఉమాదేవి కానీ మాధవిరెడ్డి వీళ్ళిద్దరిలో ఒకరు. 5 పులివెందల్లో వీరోచితంగా పోరాడుతున్న బీటెక్ రవి. 6 జమ్మలమడుగు భూపేష్ రెడ్డి. 7 మైదుకూరు. ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్న మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. 8 పొద్దుటూరు వరదరాజుల రెడ్డి మాజీ ఎమ్మెల్యే. 9 కమలాపురం పుత్తా నరసింహారెడ్డి ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. 10 రాయచోటి రమేష్ రెడ్డి. ఇక చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. ఆయనకి అక్కడ మొత్తం తెలుసు. అయినా కూడా సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను గుర్తిస్తున్నారు. 1 తిరుపతి. ఇది జనసేన మాకివ్వండి అని అడుగుతున్నారు. ఇక్కడ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పీఆర్పీ పార్టీ తరపున చిరంజీవి గెలిచిన సీటు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే అక్కడ ప్రముఖ జనసేన నాయకుడు, ప్రముఖ డాక్టర్ హరిప్రసాద్ ఏదైనా కారణం వల్ల తెలుగుదేశంకి ఇవ్వాల్సి వస్తే సుగుణమ్మతో పాటు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పేరు కూడా పరిశీలనలో ఉంది. 2 మదనపల్లి. ఇక్కడ కూడా జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన తరపున అక్కడ ల్యాంకో శ్రీధర్ కానీ రామ్దాస్ కానీ పోటీ చేస్తారనే వార్తలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున దొమ్మాలపాటి రమేష్, షాజహాన్ 2 పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. తంబళపల్లిలో శంకర్ యాదవ్ లేదా జయచంద్రారెడ్డి. ఇక్కడ 3వ పేరు కూడా పరిశీలనలో ఉంది, ప్రవీణ్ రెడ్డి. ఇక 4 కుప్పం నారా చంద్రబాబు నాయుడు. 5 చిత్తూరు జనసేన అడుగుతూ ఉంది. అక్కడ బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. లేదా తెలుగుదేశం పార్టీ అయితే సీకే బాబు కానీ హేమలత కానీ వాళ్ళు పరిశీలనలో ఉన్నారు. సీకే బాబు కాకపోయినా ఆయన కుటుంబ సభ్యులు. ఇక 6 చంద్రగిరి పులివర్తి నాని. గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్ కుటుంబం ముందుకొస్తే ఇక్కడ కొన్ని సమీకరణలు చంద్రగిరిలో మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గల్లా కుటుంబం వాళ్ళంత ఆసక్తి చూపటం లేదు. 7 కాళహస్తి. ఇక్కడ మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణ కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త కూరపాటి శంకర్ రెడ్డి ఆయన కూడా ఉత్సాహం చూపుతున్నాడు. నాకు శ్రీకాళహస్తి కాకపోతే నగరిలో కూడా పోటీ చేయడానికి సిద్ధమంటున్నాడు కూరపాటి శంకర్ రెడ్డి. 8 సత్యవేడు. అక్కడ హెలెన్. 9 నగరి. ఇక్కడ ముద్దు కృష్ణనాయుడు కుమారుడు
గాలి భాను ప్రకాష్. ఇక్కడ పారిశ్రామికవేత్త కోరపాటి శంకర్ రెడ్డి కూడా ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నాడు. 10 జీడి నెల్లూరు థామస్. 11 పూతలపట్టు. ఇక్కడ ప్రముఖ జర్నలిస్ట్ మురళీ మోహన్. 12 పలమనేరు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. 13 పుంగనూరు చల్లా బాబు. 14 పీలేరు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఈ విధంగా 52 నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుని వాళ్ళు ఉభయతారకంగా ఆమోదయోగ్యంగా కొన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తూ గెలిపే లక్ష్యంగా సామాజిక వర్గాలను కూడా పరిగణలో తీసుకుని బలాబలాలను బేరీజు వేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రస్తుతము ఎమ్మెల్యే ఎవరున్నారు, ఎవరు పోటీ చేయబోతున్నారనే వివిధ అంశాలను పరిగణలో తీసుకుని రాయలసీమలో 4 జిల్లాలలో 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూత్రప్రాయంగా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతాయి. ప్రతి నెల సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరిన తరువాత స్వల్ప మార్పులు ఈ 52 సీట్లలో ఉండే అవకాశం ఉన్నది. బీజేపీతో పొత్తు కుదిరితే జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి పోటీ చేయబోతున్నాడు. అలాగే ధర్మవరం నుంచి వరదాపురం సూరి, కర్నూలు జిల్లాలో పాణ్యం నుంచి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె డాక్టర్ శబరి, ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ పార్థసారథి, లేదా పార్థసారథి అసెంబ్లీకి పోటీ చేయకపోతే ఆయన కర్నూలు లోక్సభకు బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో సత్యవేడు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున డాక్టర్ శ్రీహరి, జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ప్రముఖ వైద్యుడు. శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్ బీజేపీ పార్టీ తరపున ఈ పేర్లు రంగప్రవేశం చేసే అవకాశం ఉన్నది. అందువల్ల స్వల్ప మార్పులు ఈ జాబితాలో చోటు చేసుకునే అవకాశం ఉంది.